ధైర్యం ఎలాగొస్తుంది? హృదయంలో నిబ్బరము, పరిశుద్ధత, యథార్థత. నువ్వు పాపం చేస్తున్నంతసేపు నువ్వు భయపడుతూ ఉంటావు. పాపం చేయవాడు భయపడతాడు. పాపం చేయవాడు పాపానికి దాసుడు. పాపాన్ని దూరంగా పెట్టి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మీకు ఎంతో ధైర్యం కలుగుతుంది. యోబు గారు ఎంతో ధైర్యం కలిగి, నీ సత్ప్రవర్తనే నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. యోబు గారు అన్నమాట, పౌలు గారు అన్న మాట కూడా మీకు గుర్తు చేస్తాను. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు సహాయకుడు, సహాయకర్త ఆయనే. నాకు దేవుడే సహాయం చేస్తాడని చాలా ధైర్యంగా ఉంటానని దేవునికి ఇస్తుంది. అంటే వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. నాకు అని ఎందుకంటే నేను ధైర్యం పొందాను కనుక సాక్ష్యాన్ని చెప్పాలి కదా. దేవుడు చేసిన మేలు ఆయన అద్భుతంగా, ఆశ్చర్యంగా నాకు సహాయం చేస్తూ ఉంటాడండి. నేను నా అతిశయము, నా ఆనందము, నా సంతోషం, నా ధైర్యము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. పౌలు గారు అంటున్న మాట చెప్తున్నాను, నన్ను బలపరిచిన వారు ఏంది, నేను సమస్తమును చేయగలను. ఆహా, ఎంత ధైర్యంగా చెప్పాడని. నా బలహీనతల యందు ఆయన శక్తి, క్రీస్తు శక్తి, యేసు ప్రభు ఇచ్చే శక్తి పరిపూర్ణం అవుతుంది. మనం పరిపూర్ణంగా ఉండాలండి. ఎప్పుడు ఈ యొక్క ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉండకూడదు. క్రైస్తవులు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, జ్వలించాలి, ఫలించాలి. ప్రార్థన, మెయిన్ ప్రార్థన అండి. ప్రార్థన చేసుకోండి. నా యొక్క ప్రియ స్నేహితులారా, నా వాట్సాప్ మిత్రులారా, దీర్ఘమైపోతుంది కానీ ప్రసంగం. ఇంకొక 5 నిమిషాలు మీకు ఈ ధైర్యం గురించి చెప్తాను, చెప్పేసి ముగిస్తాను. కాబట్టి దేవుని రాకడలో, ఆయన రాకడ ఎదుర్కొనాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క లోకం మీదకి రాబోయే ఉగ్రతను, ఆయన ఉగ్రతకు ఎవడు తాళాలండి? ఆయన మహాభయంకరుడు అంటండి. మనం తప్పించబడాలంటే, రక్షణ పొందాలంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థించు వారే రక్షణ పొందుతారు. రక్షణ భాగ్యము దేవుడిస్తాడు. ఈ వాక్యమును మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండునుగా. కాబట్టి లోకములో క్రైస్తవులను వారికి శ్రమలు కలుగుతాయండి. అయితే ఈ శ్రమల్లో దిగులు పడకుండా ప్రభు మీదే నమ్మకంతో ఉంటే, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నిన్ను ధైర్యపరుస్తున్న ప్రభు జయించే వానికే జీవ కిరీటం ఇస్తాడండి. నేను లోకాన్ని జయించాను. చూడండి, ఏమి జయిస్తుంది? మనం దేవుని యందు విశ్వాసం ఉంటేనే, ఆ విశ్వాసమే మీకు విజయం ఇస్తుంది. ఆ విశ్వాసమే స్వస్థపరుస్తుంది. విశ్వాసం అండి క్రైస్తవానికి మూలం. క్రైస్తవ సోదరులరా, ప్రభు బిడ్డలరా, విశ్వాసంలో బలంగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తే ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఈ సూత్రాలన్నీ గుర్తుపెట్టుకోండి. మనకు మరి యోహాను గారు అంటారు, యోహాను రాసిన మొదటి పత్రిక ప్రభునందు ప్రియరా 5వ అధ్యాయము 14వ వచనం చివరిగా చదువుకుందాం. చివరిగా ఇంకా 2-3 వాక్యాలు చెప్తాను మీకు. రిఫరెన్స్ ధైర్యం అనేటువంటి అంశాన్ని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మీకు మీ హృదయాలలో, మీ జీవితాల్లో ధైర్యము కలిగించునుగాక, ధైర్యము పుట్టించునుగాక. యెహోషువకు దేవుడు తోడయండి. ఆయన ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి, పాలుతేళ్లు ప్రవహించే దేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అట్టి దేవుడు దానియేలుకి ధైర్యం ఇచ్చిన దేవుడు నీకు నాకు ధైర్యం ఇచ్చునుగాక. అయితే పేతురు గారు, యోహాను గారు అంటున్నారు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని అద్భుతమైన వండర్ఫుల్ మాట ఉందండి. మనకు ఆ ప్రభు ఇచ్చేటి ధైర్యం ఏంటంటే అంటూ మొదలుపెట్టాయండి. చూడండి ఏమని, ఆయన్ని బట్టి, ఎవరిని బట్టి? యెహోవాను బట్టి, యేసుక్రీస్తుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఈ మాట గమనించండి, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను అది ఆ మనవిని ఆలకించును అనున్నది అని చక్కగా ఉందండి ఈ మాట. మీరు తర్వాత బైబిల్ తీసి చదువుకొని అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీకు చాలా ధైర్యం కలిగిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగింట బహుధైర్యం పుట్టించును. ఇంకో ధైర్యం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తే, ఆయన చిత్తాన్ని చేస్తే, నీ చిత్తము చేయుట నాకు సంతోషం అంటాడు దావీదు. ఈ మాటలన్నీ బైబిల్ నుంచే తీసుకున్నానండి. చాలా సంతోషం అండి. దేవునికి మహిమ కల ప్రియ విశ్వాసులారా, దేవుని సంఘస్థులారా, ఆయా సంఘస్థులారా, మీరు ధైర్యంగా ఉండి క్రీస్తులో ముందుకు కొనసాగాలని పౌలు గారు అంటాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసమే ధైర్యం ఇస్తుంది, ప్రార్థనే నీకు ధైర్యం ఇస్తుంది. కాబట్టి అట్టి ధైర్యాన్ని దేవుడు నాకు నీకు
మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. అయితే ఈ వాక్యాలన్నీ కూడా నాకు దేవుడు నేర్పించాడు. లోకంలో రాబోతుంటే ఉగ్రతను తప్పించుకోవాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలండి. యేసు ప్రభువారు ఒక సహోదరితో, ఒక బిడ్డతో, దేవుని యొద్దకు వచ్చినటువంటి బిడ్డను, ఆమె యేసు ప్రభువారి భయపడుతూ ఆ శిష్యులు జనసమూహంలో వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందండి. హల్లెలూయా. గొప్ప అద్భుతం జరిగిపోయింది. ఆమె జీవితంలో రక్తస్రావ రోగం కలిగి 12 సంవత్సరాల వరకు ఎంతో ధనమును వ్యయం చేసి ధైర్యం కోల్పోయి ఇక నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, ఈ వ్యాధి ఆమె సన్నగా అయిపోయింది, రక్తమంతా పోతుంది. రక్తస్రావ రోగం అంటే భయంకరంగా ఆ స్త్రీలకు ఉండేటువంటి ఆ బలహీనత ఏమనుకోదంటే, యేసు ప్రభు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు, ఈయన స్వస్థపరిచే పరమవైద్యుడు, ఈయన ముట్టుకుంటే వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థత. రహస్యంగా ఈమె భయముతో వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడే ఆమె స్వస్థత పొందింది. ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకుంది, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ స్త్రీ ప్రభువా నేనే అని ఒప్పుకుంది. అంటే అప్పుడు ప్రభు ఎంత చక్కని ప్రేమగల మాట అన్నాడు, నా కుమారి, నా బిడ్డ, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే అప్పుడు ఆ స్వస్థత కలిగి ఎంతో ఆనందం, సంతోషం పొందుకుందండి. కాబట్టి ఆ స్త్రీకి గొప్ప ధైర్యంని దేవుడు కలుగజేశాడు, స్వస్థత ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, సమాజంలో ధైర్యంగా తల ఎత్తుకునేటట్టు చేశాడు. దావీదు అంటాడు, నా తల ఎత్తుకొని చేయువాడు నీవే, నా ఆధారభూతుడవు నీవే, నా విశ్వాసానికి కర్తవు నీవే, నా రక్షణ కర్తవు నీవే. ప్రభునందు ప్రియులారా, అలాగా వాక్యాన్ని బట్టి మనం ధైర్యం పొందుకోవాలి. ప్రార్థన. కాబట్టి మీకు చివరిగా ఒక మాట చెప్పాను కదా, అదే ధైర్యం అనే మాటను తెలుగులో నేను చెప్పలేదు, కానీ ఇంగ్లీష్లో డేర్, DARE చదువుకున్న వారికి అర్థమవుతుంది. డేర్ అనే మాటలో ఎన్ని అక్షరాలు అండి? 4 అక్షరాలు. నీకు దిక్కు దేవునిగా చేసుకున్నప్పుడు ఈ 4 దిక్కులో ఎక్కడికెళ్ళినా, భూదిగంతముల వరకు ఎక్కడికెళ్ళినా దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటాడు. మరి పౌలు, శీలలు గొప్ప ధైర్యం కలిగి సువార్త సేవను చేశారండి. అంతకుముందు అపోస్తులు అంటే ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు పేతురు, యోహానులు, వీరు పామరులు కదా, వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది? యెరూషలేములో, యూదా, సమరయలో, వాళ్ళ గలిలయలో వారు ధైర్యంగా యేసు ప్రభుని సిలువ వేసినా కానీ వారు మేడగదిలో కనిపెట్టి ప్రార్థన, పరిశుద్ధాత్మను పొందుకొని సువార్తను ధైర్యముగా యేసు నామము ద్వారానే మీకు స్వస్థత కలుగుతుంది అని పేతురు గారు, ఆ యొక్క యోహాను గారు, ఎండి బంగారము ఆ యుద్ధ లేవు కానీ నజరేయుడని యేసు నామమునే, ఈ యేసు నామమునే మీకు రక్షణ, ఏ యేసునైతే మీరు సిలువకు అప్పగించి సిలువ వేశారో ఆ యేసు మృతులలో నుంచి సజీవుడై లేచాడు, మరణాన్ని జయించాడు అని ధైర్యంగా సువార్త సేవ ఆది కాలంలో ఆ యొక్క పేతురు, పౌలు, అపోస్తులు సువార్త చేశారండి. దైవ సేవకులు మనకు పూర్వం మరి 70, 60, 80లో చేసిన సేవకులు అంత ధైర్యంతో సువార్త చేశారు కనుకే ఈనాడు లోకంలో అనేక సంఘాలు, అనేక సంస్థలు మరి ప్రభు ఆయన సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కృపాక్షేమాలు ఆయన ఎంతో కృపాసనం వద్ద ప్రార్థన చేసి కృప వెంబడి కృప పొందుకొని వారు ధైర్యవంతులుగా ఉన్నట్టుగా వాక్యము నిదర్శనమండి. సింహం వలె ధైర్యంగా ఉంటారండి నీతిమంతులు. దేవుడిచ్చే నీతిలో మనం ధైర్యంగా ఉంటాం. యెహోషువతో దేవుడు అన్నట్టు, నువ్వు ధైర్యం కలిగి సాగిపో, నీకు నేను తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను. ఎన్నో వాక్యాలండి. మోషేకు తోడైనట్టు నీకు నేను తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండి ప్రభు చెప్పాడు. కాబట్టి ధైర్యము నీకు బలమనిస్తుంది. నీ ప్రవర్తన, నీవు జాగ్రత్త పడినప్పుడు ఒకటండి, దేవుడి యందు మనము జాగ్రత్తగా పరిశుద్ధంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తములో వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. దావీదుకు దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి. సింహాన్ని ఎదుర్కొన్నాడు. అసలు ఈయనే పెద్ద సింహము, యూదాగోత్రపు సింహం కదా. దావీదుకున్న ధైర్యము, ఆ ఫిలిష్తీయుల్లో ఆ గొలియాతును చంపుతున్నప్పుడు ఎంత ధైర్యం అండి. ఏటి నువ్వు కుక్క వంటనా నన్ను అంటాడు దావీదుని. దావీదు ఆ యొక్క ఈ శిరస్నానం ఇవన్నీ ధరించుకోవడం అలవాటు అవ్వలేదండి. మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట
దుర్గములను పడదోయేంత శక్తి గలవంటాడు పౌలు. గొప్ప ధైర్యంతో మనము క్రీస్తు ప్రేమను కలిగి నేను సువార్త చేస్తున్నాను, సేవ చేస్తున్నానండి. పౌలు ఎంతో ధైర్యంతో రోమా సామ్రాజ్యంలో ఆయన తిరిగిన ప్రాంతాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయండి. అంత ధైర్యం ఎలాగొచ్చిందండి? పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ వాక్యాన్ని మీకు ధైర్యాన్ని ఇచ్చేటట్టు దీవించునుగాక. హల్లెలూయా. కాబట్టి డేర్ అనే మాటలో డి అనగా డేవిడ్ సన్ ఎవరండి? దావీదు కుమారుడా నన్ను కరుణించని ఒక గుడ్డివాడు తీమయి కుమారుడు అంటే బత్తిమయి ఆయన దావీదు కుమారుని తలంచుకున్నాడు. ఆయన గురించి విన్నాడు. అయితే దేవుడు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి కళ్ళు తెరిచి గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి. నువ్వు యేసు అని ప్రార్థన చేయి. నీకు ఎంతో, నేను కొన్ని సమయాల్లో దిగులు పడిపోయి నెగిటివ్గా ఆలోచించి టెన్షన్లో చింతపడుతున్నప్పుడు నాకు ఒక ధైర్యం కావాలి ప్రభు అని మోకాళ్ళు నేస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. ఎంత ధైర్యం వస్తుంది, గాల్లో తేలిపంత ధైర్యం వస్తుందండి. అది ఎవరిస్తారండి? ప్రభుని యేసుక్రీస్తు ఇస్తాడు. దేవుడికి ఇస్తాడు. డి అంటే డేర్, అంటే దావీదు కుమారుడు యేసుని నువ్వు కలిగి ఉంటే నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుందండి. ఈ లోకాన్ని ఎదిరించే ధైర్యం. ఎవరినైనా ఎంతటి శత్రువునైనా, ఎంతటి బలవంతునైనా నువ్వు ఎదుర్కొనే శక్తిని, గొలియాతుని ఎదిరించిన దావీదుకి అంత ధైర్యం దేవుడిచ్చాడు. సౌలుతో అంటాడు, నేను సింహాన్ని చీల్చేశాను, ఒక వెలుగుబంటిని ఎన్ని చేసినప్పుడు ఇంత ధైర్యాన్ని పరిశుద్ధాత్ముడు నాకు దయచేసినప్పుడు అంటే దావీదుని ఉదాహరణగా తీసుకోవచ్చు. డేరింగ్లో గొప్ప ధైర్యశాలి అండి. 40 సంవత్సరాలు యుద్ధ పరిపాలన చేశాడంటే, యుద్ధాలు జరుగుతున్నా కానీ రాజ్యాన్ని సుభిక్షంగా, శాంతిగా, సమాధానంగా ఆ యొక్క యెరూషలేమును 33 సంవత్సరాలు ఏలాడండి. అంత ధైర్యం దావీదుకి ఎలాగొచ్చిందండి? దేవుని ఆత్మతో నింపబడ్డాడు కనుక. ప్రభునందు ప్రియ, ఈ సువార్త వాయిస్ మెసేజ్ ఎలా చేస్తున్నాను? దేవుని ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థించుకోను కనుక ధైర్యం గురించి మాట్లాడని ప్రభు నన్ను ధైర్యపరిచాడు. ఇది మీకే కాదండి, నాకు కూడా ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని దేవుని స్తుతిస్తూ చెప్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవిస్తాడు. అయితే డి అనగా దావీదు కుమారుడు. దావీదు అంటే దేవుడికి ప్రియుడు. డియర్. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక బెంగళూరు ప్రాంతంలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎండి గారికి నేను మెసేజ్ పెట్టేవాడు. గుడ్ మార్నింగ్ డియర్ సార్ రవికుమార్ గారు అని పెట్టేవాడు. ఆయన పొద్దుటే ఏట్రా అంటే ఆయనకున్న గర్వం ఏంటో అన్యుడు అండి. ఆయన అంటాడు, నేను డియర్నా అంటాడు. డియర్ అనే మాటకు చెప్తున్నాండి. ఆయన అసహించుకున్నాడు. అయ్యో, నేను ఇష్టమైన వాడు, కొద్దిగా ఎండి గారు గౌరవించాలని, నన్నేమి డియర్ అనక్కలదు, నన్ను మోసం చేయొద్దు అని అన్నాడు. అంటే దాని యొక్క అర్థం తెలియక నేను చాలామంది దైవజనులకి దైవజనులు అంటే డియర్ అయ్యగారు, రెస్పెక్టెడ్, అలాగా డియర్ అని పెడతానండి. డియర్ అంటే ప్రియమైన వాడు. డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా వినండి. డియర్ అంటే డియర్ అంటే మనకు అతి ప్రియమైన, నా ప్రియుడు ఎవరండి? యేసయ్య. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్తమును ఆయన నీకు మేలుకరంగా చేసే జీవు గల డియర్ యేస్, నా మనవి ఆలకించు ప్రభువా, నా ప్రియమైన దేవా అని మనం ప్రార్థించినప్పుడు, బ్రతిమాలుకున్నప్పుడు జీవు గల దేవుడు దానియేలుని సింహాల బోలు నుంచి విడిపించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడు విడిపించాడు. అగ్నిగుండంలోంచి వారిని రక్షించాడు. ఎందుకు? దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలు, భక్తులు, దైవజనులు. అందుకే దైవజనులు ఎప్పుడు మనం గౌరవించాలండి. వారి మాటను చూసే తప్పకుండా, వారు కొట్టినా తిట్టినా ఏమన్నా వారికి ఎప్పుడు మనం విధేయులమై ఉండాలి. వ్యతిరేకమయ్యా అంటే నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావు మాట. కాబట్టి దైవజనులు కోప్పడితే నాకు ఎంతో ఆశీర్వాదం అని అనుకోవడం, పాఠాన్ని దేవుడు నాకు నేర్పించాడు. అయితే నేను గౌరవించేస్తున్నాను, అలా చేస్తున్నాను కాదు, కానీ నాకు నేర్పించిన పాఠం, దైవ సేవకుల్ని డియర్ డేవిడ్ని దేవుడు ఎంతో ఆశీర్వదించి మహారాజుని చేశాడు. కాబట్టి ఇంకో 2 అక్షరం, డేర్లో 2 అక్షరం, ఇంగ్లీష్ అక్షరం డి అంటే చెప్పారు. డేవిడ్ అంటే డేవిడ్ రాజు, దావీదు రాజు. అంటే దావీదునే యేసుక్రీస్తుగా మనం చేసుకోవచ్చు. దావీదు కుమారుడని యేసుక్రీస్తు. చరిత్ర చూడండి, మీకు ఎంతో ధైర్యం వస్తుంది. ధైర్యాన్ని కావాలంటే చరిత్రను తిరగేస్తే సౌలుని, రాజుని, అంటే సొలొమోన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో ధైర్యంతో రాజ్య పరిపాలన చేశారండి. బబులోను సామ్రాజ్యపు శాసనాలనే, కట్టడాలనే
ఆయన తూచద రాజువా నీకు సమాధానం చెప్పాల్సిన భయం లేదు, మాకు అవసరం లేదు, మనం ఎవరికి భయపడే అవసరం లేదు. దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థిస్తే ఎవరి దగ్గర భయపడే అవసరం లేదు. ఇది సత్యాలండి, వాక్య సత్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత నా ప్రభుని యేసుకే కలుగును గాక. ఏ అంటే ఆల్ మైటీ గాడ్. ఏ అనే అక్షరానికి నెంబర్ 1. నెంబర్ 1 ఏ ర్యాంక్ వచ్చిందంటారు చూడండి. నా బిడ్డల ముగ్గురు కూడా చిన్నప్పుడు 5 నుంచి 7 వరకు నేను చూసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు A+2 రెండు ప్రశ్నలు ఏ సర్టిఫికేట్ వచ్చేది అంటే ఏ ర్యాంక్ వచ్చేది అంటే వాళ్ళంతా దేవుడు కృప ఇచ్చాడని చెప్తున్నాను. ఏ అంటే ఆల్ మైటీ గాడ్. మన నెంబర్ 1 యేసుక్రీస్తు, ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన దేవాతి దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడండి. ఆల్ మైటీ గాడ్ అంటే ఏల్ షడ్డాయ్, ఎబ్రూ భాషలో ఉంటుంది ఏల్ షడ్డాయ్. అందుకే నేను నా గ్రూప్కి అంటే నా యొక్క మినిస్ట్రీకి ఆల్ మైటీ గాడ్, కింగ్డమ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అని దేవుడు నామకరణం చెయ్యి అని దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, దేవుని కృపను బట్టి ఈ యొక్క సువార్త చేయడానికి కేవలం దేవుడు నన్ను సువార్థికుడిగా, ఉపదేశకుడిగా, పాస్టర్ని కాదండి, సంఘం కట్టుకొని. మీకు తెలిసి ఆల్రెడీ బ్రదర్ సుదర్శన్ రాజు అంటే సువార్థికుడు అని గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ, సువార్త ఎక్కడ పిలిచినా ఉచితంగానే సేవ చేయాలని ఆశ ఉంది. భవిష్యత్తులో దేవుడి కృపను బట్టి ఆయా ప్రాంతాలకి, నాకు ఆంధ్రలో ఎంతోమంది పిలుస్తారు ప్రసంగం చేయడం. అంటే గొప్ప ప్రసంగం కూడా కాదండి, నా సాక్ష్యాన్ని అక్కడ నేను కాపాడుకున్నాను. ఈనాడు హైదరాబాద్లో కూడా నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ప్రభు యందు నేర్చుకుంటున్నాను. ఉద్యోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ నేర్చుకుంటాను. ప్రభు కృప అండి ఇదంతా. నేనేమయ్యానో అది దేవుని కృప మాత్రమే. దేవునికే మహిమ కలుగును. కాబట్టి ఏ అంటే ఆల్ మైటీ గాడ్. ఆర్ అంటే చూడండి ర్యాక్స్ అని వస్తుంది. ర్యాక్స్ ఇప్పుడు అరబిక్ భాషలో ఉంటుందండి ఇది. ర్యాక్స్ అంటే కింగ్, యూదులకు రాజు, మహారాజు, మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా మహారాజు అయి ఉన్నాడు. ఈ సమస్త భూమికి, సర్వభూమి ఆయన పరిపాలనలో ఉందండి, ఆయన వశంలో ఉంది. ఒక రాజు దేవుడు వశంలో ఉన్నాయని తెలియక తను తిని తాగి తందనాలండి. ప్రియ స్నేహితులారా, ఎవరు పార్టీలు పబ్బలకే మరి ఈ దుష్ట సాంగత్యం చేయొద్దండి. జీవుగా దేవుణ్ణి ఆశ్రయించండి. హల్లెలూయా. కాబట్టి ర్యాక్స్ అంటే కింగ్. మన కింగ్ ఎవరండి? నా టోపీ మీద కింగ్ అని పెట్టుకుంటానండి. ఆల్మైటీ గాడ్, నా ప్రిన్స్ ఆఫ్ పీస్ చేసేయండి, నా ఆలోచనకర్త, నా సమాధానకర్త నా ప్రభు అండి. కాబట్టి ర్యాక్స్ అంటే ఇంకో మాట చెప్పుకోవచ్చండి. ముగించేస్తానండి, సమయం అయిపోయింది. రెడీమర్, ఆరని అక్షరానికి రెడీమర్ అంటే విమోచకుడు, నా విమోచకుడు సజీవుడని అని యోబు గారు అంటారు. నేను మరలా చూస్తాను, ఆయన్ని శరీరంతో చూస్తాను, మహిమ దేహం నాకు ఇస్తాడు. ఈ కుళ్ళు పట్టిన ఈ దేహాన్ని తీసేసి నాకు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. దేవుడు నన్ను దీవిస్తాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడండి. భార్య యోబు చరిత్ర చెప్పుకో ఎంతో ఉందండి. మనకు యోబుని ఆదర్శంగా ఎంతో ధైర్యం. ఆ యోబు గారు అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన, నీ నీతి ప్రవర్తన నిన్ను ప్రభులో మరి ధైర్యపరిచి మంచి దేవుడికి ప్రియుడిగా చేసింది కదా. అయితే మరి యోబు గారిని దేవుడు ప్రియుడిగా చేసుకున్నాడండి. మరలా రెట్టింపు 10 అంతులు ఆశీర్వాదము కలిగి ఏవైతే కోల్పోయాడో అంతకంటే గొప్ప ఆశీర్వాదము, ధైర్యము కలిగి ఆయన శాంతముతో ఆ యోబు యూదు దేశంలో మరలా గొప్ప ధనవంతుడైపోయాడు. బిల్ గేట్స్ని, ఇప్పుడు ఎలాన్ మస్క్ ధనవంతుడండి నెంబర్ 1. అంటే ఈ బిల్ గేట్స్ ఇంకా చాలామంది మన ఇండియాలో ఈ యొక్క అంబానీ వీళ్ళందరినీ మించిపోయిన ధనవంతుడు అయిపోయాడండి. సొలొమోను ఇంకా ధనవంతుడండి. వీళ్ళందరినీ ఆశీర్వదించిన వాడు ఎవడండి? మన ప్రభువే. హల్లెలూయా. మహారాజు, బలశక్తి సంపన్నుడు, జ్ఞానపూర్ణుడు, ఆయన బలాధిక్యం గల దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగినండి అట్టి ధైర్యాన్ని మీకు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు. కాబట్టి ఎన్ని వాక్యాధారంగానే నేను మాట్లాడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతోమందిని ధైర్యపరిచాడు. ఆ సర్వశక్తుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన ఎంతోమందిని కనికరించి విమోచించి స్వస్థపరిచాడు. ఇప్పుడు ఈనాడు ఇన్ని సంఘాలు ఉన్నాయంటే ఈ సంఘాలన్నిటికీ కర్త మన యేసు ప్రభు, సర్వాధిపతి. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట ఈ వాక్యము వినుగాక. హల్లెలూయా. నేను ముగించాలని ఇష్టపడుతున్నాను కదా, అక్షరాలు చెప్పుకున్నా. డి అంటే డేరింగ్ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యం అనే మాటను ఎత్తుకున్న సబ్జెక్టుని దేవుడే నా ధైర్యము. కాబట్టి
ధైర్యం ఇచ్చే దేవుడు. డేర్ అంటే దావీదుని అనుకోవచ్చు. డేవిడ్, కింగ్ డేవిడ్ సన్ అంటే యేసు, దావీదు కుమారుని యేసుని ఆశ్రయించాలి. ఆల్మైటీ గాడ్ని ఆశ్రయించాలి. ఆర్ అంటే ర్యాక్స్, కింగులకు కింగు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అండి. చాలామంది రాజులు పెట్టుకుంటారు, వట్టి రాజులు. నాకు కూడా రాజు అని ఉంది, అయితే నేను వట్టి రాజునండి. నా యేసు నాలో ఉంటే నన్ను నిజమైన రాజుగా చేస్తాను. ఎందుకంటే వాగ్దానం ఉంది కదా, రాజులైన యాజక సమూహం, యాజకత్వం చేసే గొప్ప ఆధిక్యత కృప, వాక్యాన్ని బోధించి, అంటే అన్ని అర్హతల ఆధిక్యతలు దైవజనులారా, దైవ సేవకులారా మీకు దేవుడిచ్చాడు. ఆ మహారాజుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన విమోచకుడు, జ్ఞానమై ఉన్న క్రీస్తు మనకు ఇంత కృప ఇచ్చినందుకు, ధైర్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. చివరి అక్షరము DARE. ఈ అంటే ఇమాన్యుయేల్ దేవుడు. ఇమాన్యుయేల్ అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నీకు ధైర్యము, నీ భక్తికి, నీ ధైర్యానికి కారణము ఇమాన్యుయేల్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరి మోషేకు తోడై ఉన్నట్టు యెహోషువకు తోడై ఉన్నాడు, మరి యోసేపుకు తోడై ఉన్నాడు, దానియేలుకు తోడై ఉన్నాడు. ఇది ఇప్పుడు దాకా చెప్పబడిన మరి ఉపదేశంలో ఉన్నటువంటి అంశాలు పునరావృతం చేసుకున్నాం. దేవుడు ఇంత అమూల్యమైన ధైర్యం కలిగించే వాక్యాన్ని ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ నేను ముగించాలని కోరుకుంటున్నాను. ముగిస్తానండి. కాబట్టి ఇంకొక వాక్యం, అంటే ఇప్పుడు తెప్పించిన వాక్యమే నేను చదివి, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. నీకు ధైర్యము కావాలంటే, తక్కువ ఉందంటే, నువ్వు దేని గురించైనా దిగులు పడుతుంటే, రాత్రి వేళ కలుగు అపాయాలకైనా, దుష్ట శక్తులకైనా, అపవాదం ఏ దయ్యమైన ఏ దుష్టశక్తి అయినా నీ ఎదుట నిలబడలేదు. ఎందుకంటే యేసు నామములో, యేసు రక్తంలో అంత గొప్ప ధైర్యం ఉందండి. ఏదైనా సాతాను గలిబిలి చేస్తున్నప్పుడు యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి అనే మంత్రాన్ని చదువుకో, అని ధ్యానించు, దేవుడి వాక్యాన్ని వల్లించు. ప్రభువా, నీ యొక్క నామము బలమైన దుర్గము కాబట్టి ఆయన నామమున మనం ఏది అడిగినా, ఏది ఆజ్ఞాపించినా, భూమి మీద మీకు సర్వాధికారము నేను ఇస్తున్నాను అంటాడు ప్రభు. అంటే దేవుడు మీరు ఏదైతే బంధిస్తారో ఆయన శిష్యులతో అంటున్నాడండి. మీరు ఈ దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని మరి ఎంతో సంతోషించండి. మీ పేరు పరిశుద్ధ జీవ గ్రంథములో పరలోకమందు ఆ గొర్రెపిల్ల గ్రంథమందు రాయబడింది. మన పేరు దేవుడు జీవగ్రంథంలో రాశాడనే ధైర్యం అండి. రక్షణ భాగ్యం పొందుకున్న వారందరికీ ధైర్యవంతులుగా, నీతిమంతులుగా దేవుల్లో వర్ధిల్లాలని కోరుతున్నాను. మనం ఆయన కృపాసనం యొక్క ధైర్యం దొరుకుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి డేర్ అనే మాటకు ధైర్యం అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో ఉన్న పదం అంటే డేవిడ్ సన్, దావీదు సన్ ఎవరండి? సొలొమోనే. కానీ సొలొమోను కన్నా శ్రేష్ఠుడు, మోషే కన్నా శ్రేష్ఠుడు, అందరికన్నా, యోనా కన్నా శ్రేష్ఠుడు, గొప్పవాడైన ప్రభువుని మనం కలిగినందుకు సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ముందుకు సాగిపోదాం. మెయిన్ విశ్వాసం అండి. భయభక్తులు, విశ్వాసం, ఇవన్నీ దేవుడు పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడే మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అట్టి పరిశుద్ధాత్మ ధైర్యమును దేవుడు మనకు సువార్త సేవలో, మన జీవితంలో, మన ఉద్యోగంలో అన్నిటిలో తోడై సహాయం చేసి, ఉద్యోగం ధైర్యంగా చేసుకో, వ్యాపారం ధైర్యంగా చేసుకో, దిగులు పడొద్దు. దేవుడు నీకు తోడేయండి. మహాభివృద్ధి ఆయన కలుగజేయునుగాక. మహాధైర్యమును, బహుధైర్యమును దేవుడు పుట్టించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ. చిన్ని ప్రార్థనండి. మహాపరిశుద్ధులైన తండ్రి, ధైర్యం గురించి ఇప్పుడు చెప్పుటకు ఇవి కృప ఇచ్చావు. ఈ వాక్యం, ఎత్తబడిన వాక్యము నా ప్రియ వాట్సాప్ స్నేహితుల హృదయాలలో ధైర్యమును కలుగజేసి, ముద్రించి, ఫలింపచేసి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభు అయిన నజరేయుడని యేసుకి, ఆయన మహిమ గల మహారాజుకి, యేసయ్యకి చెల్లునుగాక. చెందిస్తూ, స్తుతిస్తూ, పొందుకొని ఉన్నామని నమ్ముతూ యేసునామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హోసన్న, హల్లెలూయా, సాలేం, సాలేం. గాడ్